హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీరంపలం కంటిన్యూషన్ వీడియో అండి. ఇక్కడ వీరంపలం గురించి మనం అన్ని అద్భుతాలు తెలుసుకుందాం అన్నమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అలాగే ఇక్కడ మేధా సరస్వతిని మనం దర్శించుకున్న తర్వాత అక్కడే మనకి నిత్యాన్నదానం కౌంటర్ కూడా ఉంటుంది. సో అన్నదానం చేసిన తర్వాత మేధా సరస్వతి గుడి నుంచి మనం తిన్నంగా వస్తే కనుక దక్షిణామూర్తి ఉంటారు కదండి. సో అక్కడే ఇదంతా కూడా మనకి భారీ శివపార్వతుల విగ్రహాలు, అలాగే పంచముఖ గణపతి విగ్రహాలు ఇవన్నీ కూడా దర్శనమిస్తాయి. సో ఇక్కడ తాంబేలు చూసారా ఎన్ని ఉన్నాయో. సో మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చక్కగా కొంతసేపు ఆడుకున్నారు వాటితో చక్కగాని. సో ఇప్పుడైతే టెంపుల్ విశేషాలు అయితే మనం చెప్పుకుందాం. సో ఇది వచ్చేసి మనకి పంచాక్షేత్రం కింద పిలువబడుతుందండి. అంటే ఐదుగురు దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారని అర్థం అనమాట. మహాశివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాలత్రిపుర అంటే దేవతలు, దేవీమూర్తులకు ఇలాగా పంచాక్షేత్రం కింద ఇది పిలువబడుతుంది అనమాట. విఘ్నేశ్వర ఆలయం కింద. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ విఘ్నేశ్వరుడు వచ్చేసి 42 అడుగుల విగ్రహం అండి. ఇది ఎక్కడా కూడా లేదనమాట. సో ఇక్కడ అణువణువు వీరంపాలెంలో అణువణువు చక్కగా టెంపుల్స్ ఉంటాయి. అలాగే పచ్చని ఆహ్లాదనము, అలాగే మనకి చూసిన కనుమేర వరకు కూడా మనకి భారీ విగ్రహాలు, చక్కగా మంచి మంచి నీతి బోధనలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఆ పంచముఖ విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనము మన లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక ఇక్కడే విశాలమైన చక్కగా మనకి ప్రశాంత వాతావరణంగా ఉండే మనకి చక్కగా ప్రశాంతమైన భవనం అయితే ఉందన్నమాట. అంటే మనం మెడిటేషన్ అని చెప్పుకుంటాం కదండి ఇంగ్లీష్లో. సో అదే అనమాట ఇది. సో ఇక్కడ చుట్టూరు కూడా చక్కగా చిన్న చిన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను, వీడియోలో చూడండి. సో ఇక్కడ ప్రత్యేకతలు వచ్చేసి ఇక్కడ ఉండి అంటూ ఉండదండి. ఎక్కడక్కడ మన దగ్గర మన ఉండిలో మనీ వేయక్కలేదు, మన దగ్గర ఎవరు కూడా మనీ అనేది తీసుకోరనమాట. సో అలాగే ఇది 2003లో ఈ టెంపుల్ 2003లో నిర్మించారండి. 99 రోజుల్లో నిర్మించారంటండి ఈ టెంపుల్. చాలా అద్భుతమైన విషయం కదా అసలు. తర్వాత ఇక్కడ ఉన్న మన సరస్వతీదేవి ఆలయము, మేధా సరస్వతీదేవి ఆలయం వచ్చేసి మన బాసర ఫస్ట్దైతే ఇది రెండవ బాసరగా మనకి ప్రసిద్ధి చెందిందనమాట. మన ఆంధ్రప్రదేశ్లో రెండో బాసరగా మన వీరంపాలెం మేధా సరస్వతి ఆలయం అయితే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చక్కగా అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అన్నమాట. సో అక్షరాభ్యాసం టికెట్ వచ్చేసి 300 అండి, అంతే. అంతకు మించి మనం ఎక్కడ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. మనం పూజా సామానం పట్టుకు వెళ్తే సరిపోతుంది. సో అక్షరాభ్యాసానికి ఏమేమి పూజా సామానం కావాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి ఒకవేళ ఎవరైనా వీరంపాలెం వెళ్ళే వాళ్ళు అయితే కనుక. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి 42 అడుగుల పంచముఖ గణపతి విగ్రహం కూడా మనం దర్శించుకున్నాం, మీరు చూసారు కదా. సో ఇక్కడ ప్రతి విగ్రహం వెనక కూడా ఒక అందమైన రూపం ఉందనే చెప్పుకోవచ్చు. సో మీకు ప్రతి పేరు కూడా నేను తీసానండి, టెంపుల్ పేరు మీరు చక్కగా చదువుకోండి. సో చుట్టూరు కూడా టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ చాలా అందంగా ఉన్నాయన్నమాట. లోపల విగ్రహాలు అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీగా కనిపించట్లేదు, కానీ మీరు అంటే ఏ దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారనేది తెలుస్తుందనేసి నేనైతే వీడియో షూట్ చేయడం జరిగిందనమాట చక్కగా. సో ఈ టెంపుల్ వచ్చేసి చూసారు కదండి, 2003లో అయితే నిర్మించారని నేను మీకు చెప్పాను కదా. సో చూస్తున్నారు కదండి, జ్ఞాన మందిరము చుట్టూరు కూడా మనకి దశావతార విగ్రహాలు. సో ఇవన్నీ కూడా మీకు నేను ప్రతిదీ కూడా చూపించానని అనుకుంటున్నాను. సో నేను నేమ్స్ చెప్పకపోయినా మీరు చదువుకుంటారనేసి నేనైతే నేమ్ కూడా తీసాను అనమాట. సో అటు దశావతారాలు అయిపోయినాయి, ఇటు వచ్చేసి అమ్మవార్లు అనమాట. అంటే జ్ఞానలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి. సో ఈ విగ్రహాలన్నీ ఇటు సైడ్ అనమాట. సో మన జ్ఞాన మందిరం పైన మీరు శివలింగం అయితే చూసారు కదండి. సో ఆ శివలింగం వచ్చేసి 22 అడుగుల శివలింగం అనమాట. సో అలాగే
మనం ఫస్ట్ అంటే మన ఆలయంలోకి ఎంట్రీ అవ్వగానే మనకి శివాలయం ఉంటుంది కదండీ! స్టార్టింగు ఆ శివాలయములో ఆ శివుడి విగ్రహాన్నయితే నర్మదా నది నుంచయితే తెప్పించారంటండి. సో, నిజంగా చాలా గొప్ప విషయం కదండీ అదైతే. సో, ఇక్కడ ప్రతీది కూడా మనకి చక్కగా విశిష్టంగా చెప్పుకోవాల్సిన ప్లేసెసే అనమాట. తర్వాతొచ్చేసి మనకి స్ఫటికలింగ దర్శనం ఉంటుందండి ఇక్కడ. అది సంవత్సరానికి 2 సార్లే ఉంటుంది. సో, ఒకటి కార్తీక పౌర్ణమి రోజు, అలాగే ఒకటి మహాశివరాత్రి రోజనమాట. సో, సంవత్సరంలో 2 సార్లు మాత్రమే మనకి ఆ స్ఫటికలింగ దర్శనం అయితే కలుగుతుందనమాట. సో, ఇక్కడ చక్కగా భారీ సాయిబాబా విగ్రహాలు, సో, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. తర్వాత మనం ఇవన్నీ దర్శించుకున్న తర్వాత కొంచెం మనం ఎదరికి వెళ్ళినట్లయితే గనక ప్రతీదీ కూడా ఇక్కడ ఆలయంలో చక్కగా ప్రతీదీ కూడా ఇక్కడ చూసారా భలే చీరలు ఇవన్నీ ఆరబెట్టారనేసి బియ్యమయి నేను సరదాగా తీశాను. సో, మన ఆలయంలో ఉన్నంత సేపు కూడా మనకి ప్రశాంతంగానే ఉంటుంది మనసు. అలాగే చుట్టూ కూడా మనకి మంచిగా జ్ఞానం కలిగించే బోధన ఇచ్చే అన్ని సూక్తులు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. సో, ఇది ధ్యాన మందిరం లోపల కూడా మీకు చూపిస్తున్నాను. చక్కగా జ్ఞాన మందిరం లోపల కూడా చాలా చక్కగా బావుందండి. ప్రశాంతంగా చక్కగా మనం పీస్‌ఫుల్‌గా కూర్చోవచ్చనమాట. టెంపుల్ ఇవన్నీ కూడా చక్కగా తిరిగొచ్చి మనకి పీస్‌ఫుల్‌గా కూర్చోవడానికి, టైమ్ స్పెండ్ చేయడానికి ఇదొక మంచి ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. సో, చుట్టూ పచ్చటి వాతావరణం చక్కగా అన్నీ కూడా మనకి ప్రతి చోట కూడా నీడగా ఉండటానికి అంతా కూడా షెడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట. సో, ఈ జ్ఞాన మందిరం అంతా దర్శించుకున్న తర్వాత మనం స్ట్రెయిట్‌గా కనుక వెళ్ళిపోతే జ్ఞాన మందిరం బయటకొచ్చి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గనక ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్న భగీరథుని విగ్రహం కూడా మనకి కనువిందు చేస్తుందనమాట. సో, దివి నుంచి భూమికి గంగమ్మ తల్లిని తెప్పించడానికి, సో, ఆవిడని రప్పించడానికి భగీరథుడు ఒంటికాల మీద తపస్సు చేశాడు కదండీ! సో, ఆ విగ్రహం అయితే ఇక్కడుంది. సో, ఆ విగ్రహం వచ్చేసి 42 అడుగుల విగ్రహం అనమాట. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో, అన్నీ కూడా చుట్టూ భారీ విగ్రహాలేనండి. తర్వాత మనకి ఆ స్ఫటికలింగం అని చెప్పాను కదండీ! సో, స్ఫటికలింగం విగ్రహం వచ్చేసి మన ఆలయం ఎంట్రీ అవ్వగానే మన ఎడమ చేతి వైపు ఆలయం అయితే ఉంటుంది. శివాలయం అయితే ఉంటుంది. సో, అక్కడే మీకు చెప్పినట్లుగా ఆహ్, సాయిబాబా ఆహ్, మొత్తం సాయిబాబా టెంపులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు, యాగశాల, సో, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పాను కదండీ! నవగ్రహాలు ఇవన్నీ కూడా. సో, మన కుడి చేతి వైపు వచ్చేసి భారీ స్ఫటికలింగం అంటే స్ఫటికలింగం దర్శనం స్ఫటికలింగ దర్శనం మనం చేసుకునే ఆ టెంపుల్ అయితే అలాగే సాయిబాబా విగ్రహం టెంపులు, సో, సాయిబాబా విగ్రహం ఇవన్నీ కూడా మన ఎడమ చేతి వైపే ఉంటాయన్నమాట. సో, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గనక కొంచెం నేను ఆ వీడియో లాస్ట్ తీశాను. సో, అందుకే మీకు ఇప్పుడు చెప్తున్నాననమాట క్లారిటీగా. సో, చూసారు కదండీ గుడి విశేషాలైతే చాలా చాలా విశేషాలున్న టెంపులేనండి ఇదైతే. సో, చూసారు కదండీ ఇట్లా మనము స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గనక చక్కగా బోర్డ్స్ మీకు చూపిస్తున్నాను. ప్రతి చోట కూడా చక్కగా మనకి చదువుకోవాలి కానీ ఓపికగా అన్నీ కూడా మనకి చక్కగా అర్థవంతంగానే ఉన్నాయన్నమాట. సో, ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే చక్కగా భగీరథుని విగ్రహం అయితే వస్తుంది. నేను నా పెళ్ళైన కొత్తలో అయితే ఈ టెంపుల్‌కైతే వెళ్ళాను. కార్తీక పూర్ణిమ రోజు సో, స్ఫటికలింగ దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాను. చక్కగా జరిగిందనమాట. చాలా చిన్నిగా ఉంటారు స్ఫటికలింగము. సో, ఆహ్, మనం చక్కగా ప్రశాంతంగా చూడాలి. కానీ ఆ టైంలో ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు టెంపుల్ ఓపెనింగ్ కాబట్టి చాలా రష్‌గా ఉంటుంది. కాకపోతే మనం ప్రశాంతంగా ఉండి చూడాలనమాట. నాకైతే ఆ దర్శనం కలిగిందండి. సో, నేనైతే హ్యాపీ అనమాట. సో, చూసారు కదండీ భగీరథుడు చక్కగా ఇక్కడ సో, మన భగీరథుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బయట ఔట్ సైడ్ అయితే ఆహ్, ఆహ్, గోశాల కూడా ఉందండి. చక్కగా ఇక్కడైతే అంటే మనం వెళ్ళడానికి లేదు. నేను తీయలేదు. అంటే వెళ్ళడానికి ఉంటుంది గానీ నేనైతే వెళ్ళలేదు. సో, పిల్లలతో గట్టా ఎందుకనేసి. నేను ఇక్కడి నుంచి దూరం నుంచి అదిగోండి ఆ షెడ్‌లవి కనిపిస్తున్నాయి కదండీ! సో, అదే గోశాల అనమాట. నేను జస్ట్ ఇక్కడి నుంచే వీడియో లాగాను. సో, ఇక్కడ షిరిడీ సాయినాథుడు చక్కగా భారీ విగ్రహం అనమాట. సో, ఆయన తర్వాతే ఇక్కడే మనకి స్ఫటికలింగ దర్శనం కలిగించే ఆ ఆలయం అయితే ఉంటుందండి. అదిగోండి వచ్చేసాము.
చక్కగా ఉంటుంది ఆలయం వచ్చేసి. మనకి అంటే శివుడు గంగమ్మ తల్లిని చక్కగా నెత్తి మీద పెట్టుకునేటప్పుడు గట్టా ఎట్లా అయితే అన్నీ చేస్తారో, సో, ఆ టెంపుల్ పైన మనకి అవన్నీ కూడా మనకి చిత్రీకరించారు చక్కగా. సో, చూడొచ్చు మీరు. మహాశివుడు చక్కగా ఇట్లా 2 చేతులు చాపితే పైన గంగమ్మ తల్లి ఉన్నారు కదండీ టెంపుల్ పైన. సో, గంగమ్మ తల్లిని రప్పించుకోవడానికి సో, ఆయన తలైతే విప్పి ఉన్నట్లుగా మీకు తెలుస్తుంది కదా! సో, ఇక్కడ వచ్చేసి ఇందులోనే మనకి స్ఫటికలింగం అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడే మనకి స్ఫటికలింగ దర్శనం మనం చేసుకోవడానికి ఈ ఆలయంలోనండి చక్కగా సంవత్సరానికి 2 సార్లయితే జరుగుతుంది. మహాశివరాత్రి రోజు, కార్తీక పున్నమి రోజు. సో, ఇక్కడ ఈ పక్కన వచ్చేసి అర్ధనారీశ్వరులు కూడా ఉన్నారు మీరు గమనించినట్లయితే గనక. సో, చూసారు కదండీ విశేషాలన్నీ కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.